For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఆయనకి ఈ కలిగిన ప్రేరణ గురించి ఎప్పుడైనా చూచాయిగా మీతో చెప్పడం గానీ ఏదైనా జరిగిందా అటువంటి? అది ఎలా ప్రేరణ కలిగింది అనేది స్వయంగా ఆ రోజుల్లో మరి ఆయనే తెలియజేసి ఉండాల్సింది. నా ఉద్దేశంలో ఏమనుకున్నా అంటే ఆయన పెద్ద కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరటం, ఆయన అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఆయన ప్లేన్ క్రాష్ అవ్వటం, దానివల్ల ఆయన్ని హనుమంతుడిని పూజించినట్లయితే మంచి జరుగుతుందనే ఉద్దేశం చేత ఆయన మిత్రుడు చెప్పినటువంటి విషయానికి అనుసంధానంగా మొట్టమొదటిసారి ఆయన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని తీసుకొచ్చారు, తులసీదాస్ని. దాన్ని తెలుగులో అనువాదం చేశారనమాట. యథాతథంగా తెలుగులో అనువాదం చేసిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి గురించి ఏదైనా రచిస్తే బాగుంటుందని దాని అనుగుణంగా భగవంతుడి ఒక అనుగ్రహంతో తెలుగువారి అదృష్టంగా ఈ సుందరకాండ రామాయణం అంతా బయటకు వచ్చింది. అంత తేట తెలుగులో అంటే పండిత పామరులు అందరికీ కూడా ఆనందం కలిగజేసేటట్టు, అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు ఆ భగవంతుడి ఒక అనుగ్రహంతో ఆయన రచించడం జరిగింది. అందుకే ఆ పల్లో కూడా అంత చక్కగా చెప్పారు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అంటే అక్కడ సీతారాముల కథ, ఈయన పేరు కూడా మోపర్తి సీతారామారావు. అందుకే ఏ కవి అయినా ముగించేటప్పుడు ఆ కవి పేరు వచ్చేటట్టు ఆ రెండు చక్కగా కలవటం ప్రాసలో కలిసింది. ఆ తర్వాత ఈ సుందరకాండ రచించటం ముఖ్యంగా ఏంటంటే ఈయన స్వతహాగా రచయిత కూడా, అంటే చాలా పాటలు రాశారు, తెలుగులో అద్భుతమైన పాటలు రాశారు, తత్వాలు రాశారు, గొప్ప గొప్ప తత్వాలు రాశారు. ఒక వాగ్గేయకాడు ఈయన కూడా. ఆ రకంగా ఆయనకి ఆ లక్షణం ఉంది కాబట్టి ఇంత గొప్ప కావ్యం కూడా ఆయన మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆయన కలం ద్వారా బయటకు వచ్చింది. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం TDL ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.